అమరావతి రోడ్లోని గోరంట్లలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంను దేవాదాయ ధర్మాదాయ శాఖ స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో స్వామివారికి 9 కోట్లు విలువ చేసే బంగారు వెండి ఆభరణాలను ఈవో వెంకటేశ్వరరావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, జనసేన పార్టీ నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాద వెంకటేశ్వరరావు, నల్లపాడు సిఐ వంశీధర్, ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో ఆలయ పూర్వపు అధ్యక్షులు ఎర్రంశెట్టి వేణుగోపాల్ అందజేశారు. 22 సంవత్సరాల క్రితం స్వామివారి దేవాలయాన్ని ప్రతిష్ఠించారని తెలిపారు. అప్పటి నుండి నేటి వరకు విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బూల రామాంజనేయులు మాట్లాడుతూ, కొంతమంది పనిగట్టుకుని కావాలనే వేణుగోపాల్ పైన అభాండాలు వేయడం వల్ల దేవాదాయ శాఖ ఆలయాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు. నాకు సంబంధం లేకపోయినా మా అన్న నేను 42 ఏళ్ళ నుంచి కలిసి ఉన్నాం. అట్లే మా ఎమ్మెల్యే గారు మా పాపం ఆయనే స్కూల్ తోటి భోజనం పెట్టే వ్యక్తి. అంత మంచి వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ ముందు ఏం చేస్తారు పబ్లిక్ అనుకున్నప్పుడు, అందువల్ల ఈయన ఓపెన్గా అందరి ముందు మీ అందరినీ పిలిచి 200 మందిని పిలిచి గవర్నమెంట్కి మేము అప్పు చెబుతున్నాము ఇదిగో అని పబ్లిక్గా మేము ముందే తీసుకొచ్చి పెట్టాం. అందరూ ఆఫీసర్లు వచ్చిన తర్వాత తీసుకొచ్చి పెడతాం. స్వామివారి దేవస్థానం దేవస్థానం అంటే నేను 2 నెలలు అయింది ఈవోగా జాయిన్ అయ్యి. 2 నెలల నుంచి కూడా బంగారం ఈ విధంగా బంగారం దోపిడీ జరిగిన అనేక ఉపాధులు వచ్చినాయి. నేను జాయిన్ అయిన 2వ రోజు మన వేణుగారు ఎర్రచెట్టు వేణుగారు నాకు కలిసి బంగారం ఎక్కడికి వెళ్ళలేదు, నాది గ్యారెంటీ నేను ఇస్తాను, అది కూడా ఎస్పీ గారి సమక్షంలో, ఎమ్మెల్యే గారి సమక్షంలో, గ్రామ పెద్దల సమక్షంలో మరియు సిఐ గారి సమక్షంలో, మీ ఉన్నతాధికారుల సమక్షంలో అప్పగిస్తారని పల్లె చెప్పాడు. మాట వాస్తవం అది. ఆ రోజు ఎలాగో చెప్పాడో ఈ రోజు కూడా అలాగే కంఠపాఠంగా ముందుకు వచ్చి ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని పుకార్లు వస్తాయి పోతాయి, కానీ నురుగు చేసుకోవడం కోసమే ఇంత తతంగం జరిగింది. అంతే, ఇంత పడింది కాబట్టి వాళ్ళిద్దరిని సరిపోయడానికి ఇంత తతంగం చేశాడు. లేకపోతే ఏమి ఉండేది కాదు, అంటే ఇచ్చే ఉండవచ్చు. కాబట్టి బంగారం స్వామివారికి ఎక్కడికి వెళ్ళలేదని చెప్పి మీ అందరి ముందు లక్ష్మీదేవి కన్నపత్రాలు 2 కన్నపత్రాలు, పద్మావతిదేవి కన్నపత్రాలు స్వామివారికి అర్చక స్వామి గారు రావాలి. పద్మావతిదేవి కన్నపత్రాలు 2, లక్ష్మీదేవి కన్నపత్రాలు 2. వేణు గారు ఈవో గారికి అప్పు చెప్తే మనందరం సాక్షులుగా ఉన్నాం. అంతేగా వేరేంటో కళ్యాణ మండపంలో చూసాం. ఈవో గారు ఆడేమో అమ్మవారి చెవులు పెట్టే కరపత్రాలు, స్వామివారికి 2 కరపత్రాలు, 2 గొలుసులు, తర్వాత హస్తం హారాలు 2 హారాలు, ఒక పాదాలు వెంకటేశ్వర పాదాలు 2 పాదాలు, ముత్యాల హారం, నామం ఒకటి, మళ్ళీ గుళ్ళో కూడా నామం కూడా ఉంది. ఆ నామం ఇస్తాం, అది కూడా ఇస్తాము. ఇవి కాకుండా చిన్న చిన్నవి కూడా చాలా ఉంది. ఈ రోజు మొత్తం అందరికి కూడా హ్యాండ్ ఓవర్ చేస్తుంది. గట్టిగా నాకు తెలిసి ఒక 7 కోట్ల బంగారం మేము కొంత చేసాం. భక్తులు ఉండి డబ్బులు వెళ్ళి కొంచెం వేసి భక్తులే ఎక్కువ వసూలు చేసుకునేవాడు. భక్తులే మన ఎండి మళ్ళీ సపరేట్. అది ఎండి వచ్చేకి అది నాకు తెలిసి ఒక 2 కోట్ల రూపాయలు. 2 కోట్లు మొత్తం ఈ మొత్తం కలిపి 9 కోట్ల రూపాయలు ఈరోజు హ్యాండ్ ఓవర్ చేస్తుంది. 5 కోట్ల విలువ చేసేటటువంటి బంగారు ఆభరణాలు అంతవరకు దేవుని సన్నిధిలో సేవ చేస్తూ
గుడిని అభివృద్ధి చేసే విషయంలో, ఇక్కడ భక్తుల మనోభావాలను పెరుగునే విషయాల్లో విశేషంగా కృషి చేసినటువంటి వేణుగోపాల్ మీద అపవాదాలు రావడం, ఆయన మీద కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. అయితే దీని వెనక కొన్ని కుట్రలు పనిచేసినప్పటికీ వేణు గారు చాలా విశాలమైనటువంటి భావంతో ఆ ఆభరణాలు ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే ఈ ఆభరణాలు ఒక పద్ధతిలో హ్యాండ్ ఓవర్ చేయడం అనేటువంటి జరగాలి, లేదంటే ఈ ఈవోలు వస్తుంటారు పోతుంటారు, లేదా ఈ దేవాలయం ప్రైవేట్కి వస్తుందా ఎండోమెంట్కి వస్తుందా ఇంకా తేలాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ పెండింగ్ లో ఉండగా ఆ ఆభరణాలు సురక్షితంగా లాకర్లో పెట్టడం జరిగింది. 10 మంది సమక్షంలో ఆ ఆభరణాలు ఇవ్వడానికి నేను ఎప్పుడు సిద్ధమని ఆయన నాకు చెప్తే, నేను ఇక్కడ కాదు చెప్పాల్సింది, పోలీస్ స్టేషన్ లో చెప్పి ఎక్కడైతే కంప్లైంట్ ఉందో అక్కడ చెప్పడం జరిగింది. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి వాంగ్మూలం కూడా ఇచ్చారు. సిఐ గారు కూడా దాన్ని అంగీకరించారు. అయితే మళ్ళా అంత జరిగిన ఒక వారం రోజుల్లో ఇస్తామని చెప్పినప్పటికీ కూడా మళ్ళా కొన్ని కంప్లైంట్స్ ఉన్నతాధికారులకు వెళ్ళడం అనేది జరిగింది. అప్పుడు నా దృష్టికి వస్తే నేను చెప్పాను, రేపు సోమవారం రోజు వస్తాను, మీరు అందరు రండి తీసుకోండి అని చెప్పాము. సో ఆ మాట మేరకు ఈ రోజు వేణు గారు, వారి భక్తులు, వారి సహచరులు అందరూ కూడా భక్తుల సమక్షంలో, అధికారుల సమక్షంలో మరి దేవుని యొక్క సొత్తు మళ్ళా ప్రభుత్వానికి అందజేయడం అనేటువంటి జరిగింది. ప్రభుత్వం తరఫున ఈవో గారు వచ్చి తీసుకోవడం జరిగింది. కాబట్టి భగవంతుని సొత్తు ఎవరు కూడా తీసుకోరు, అంతే ఇంత భగవంతునికి ఇవ్వడమే జరుగుతుంది తప్ప భక్తులు తీసుకోవడం అనేది జరగదు. అలాంటిది మరి ఎంతో కృషి చేసినటువంటి వేణు మీద అపవాదాలు రావడం బాధాకరమైన విషయం అయినప్పటికీ ఈ రోజుతో వేణు మీద ఉన్నటువంటి ఆ మచ్చ కూడా వెళ్తుంది. ఖచ్చితంగా ఆయన ఈ సేవలు ఇంకా ఈ గుళ్ళకు, ఎందుకంటే 9 గుళ్ళు చేశాడు, ఇంకా గుళ్ళు చేయాల్సింది. ఆయనకు ఆ భగవంతుడు ఇంకా ఆ రకమైనటువంటి బలాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎలక్షన్ ముందు వైసీపీ వెళ్ళినప్పుడు చిన్న గుడి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ నేను కోర్టుకు వెళ్ళి మళ్ళీ నేను త్రిబులక్ష వాళ్ళ పేరుతో ఆర్డర్ వచ్చాను. ఆ తర్వాత త్రిబులక్ష చనిపోయిన తర్వాత మళ్ళీ ఎండోమెంట్ వాళ్ళు ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. ఎండోమెంట్ వాళ్ళు మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు గుళ్ళో బంగారం మొత్తం కూడా నేను తీసి బ్యాంక్ లాకర్లో పెట్టాం. లాకర్లో పెట్టిన తర్వాత అప్పటి నుంచి వీళ్ళు కొంతమంది వచ్చి బంగారం హ్యాండ్ ఓవర్ ఏమంటే నేను ఎండోమెంట్ వాళ్ళకి సింగిల్ గా తీయను, మా ఎమ్మెల్యే తరఫున అధికారులు ఉంటేనే ఇస్తాను అది అని చెప్పేసి బ్యాంక్ లాకర్లో పెట్టడం జరిగింది. ఈ రోజు అందరూ కూడా ఎమ్మెల్యే గారు, మన పోలీస్ డిపార్ట్మెంట్ కొంతమంది వీళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళ సమస్యలో ఈ బంగారం మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. ఎండోమెంట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం. అయితే ఏంటంటే మేము కష్టపడి చాలా ఇబ్బంది పడి ఆ గుడిని కట్టాం. మేము కడితే ఎండోమెంట్ వాళ్ళకి ఆ సంబంధం లేని విషయంలో చిన్న చిన్న గుళ్ళు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఇలా పూలేసేవాడు కూడా లేదు. మేము అంతకుముందు రోజు డైలీ 2,000-3,000 రూపాయలు పూలు వేసేవాళ్ళం. మేము నెలలో 2,000 మంది భోజనాలు పెట్టేవాళ్ళం. అలాంటిది ఇప్పుడేం జరగట్లా. సార్ చూసి వాళ్ళని తెలుసుకోవాలి, పెట్టుకుంటారని చెప్పేసి ఈ రోజు అందరి అధికారులను పిలిచి అధికారులను బంగారం హ్యాండ్ ఓవర్ చేయడం చెప్పి